కాల్పుల్లో తాను కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర సమరయోధుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చిట్టం నర్సిరెడ్డి ఇంకో కొడుకు కూతురు మనవరాలు ఆయన రాజకీయ వారసులుగా చట్టసభలో అడుగుపెట్టారు. మరోవైపు నిజం మీద పోరాడిన యోధుడు డీకే సత్యారెడ్డి ఆయన ఇద్దరు కొడుకులు ఒక మనవడు కూడా ఎమ్మెల్యేలయ్యారు. చిట్టం మరణంగా పుట్టి మెట్టింటిలోని డీకే అరుణగా మారిన ప్రస్తుత ఎంపీ ఈ రెండు కుటుంబాల వారది. మొత్తంగా చూస్తే ఈ రాజకీయ బలగంలో 8 మంది ఎమ్మెల్యేలుండగా వాళ్లలో 2 మాజీ మంత్రులు. ప్రస్తుతం మేనత్త బీజేపీ ఎంపీ, మేనకోడలు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ రాజకీయ కుటుంబాల కథ చూద్దాం. వలస కార్మికుల పాలమూరుగా పేరుబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ మరింత వెనుకబడిన ప్రాంతం. స్వాతంత్ర సమర యోధుడైన చిట్టెం నర్సిరెడ్డి అక్కడ జనతా పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. జనతా పార్టీ నుంచి ఒకసారి, జనతాదళ్ నుంచి ఇంకోసారి, చివరిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదికే 2005 ఆగస్టు 15న నక్సలైట్లు పట్టపగలు ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో ఉండగా చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఆయనతో సహా 9 మంది అక్కడికక్కడే నేల కొరిగారు. ఆయన పెద్ద కొడుకు వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మరో 2 హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కూతురు అరుణకు పొరుగు ఉన్న గద్వాల మాజీ ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి చేశారు. పెద్ద కొడుకు కాల్పుల్లో చనిపోగా చిన్న కొడుకు రామ్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ వారసత్వం తీసుకున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన తండ్రి నర్సిరెడ్డి స్థానంలో 2005 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2009లో ఓడినా మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలిచి మక్తల్ స్థానంలో తనదైన ముద్ర వేశారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారి 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన అన్న కూతురు పర్ణికారెడ్డి నారాయణపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. తండ్రి నర్సిరెడ్డితో పాటు నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన వెంకటేశ్వర్ రెడ్డి కూతురు డాక్టర్ పర్ణికారెడ్డి గతంలో పీసీసీలో కీలక బాధ్యతలు నెరపిన తండ్రికి వారసురాలిగా ఆమె మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి గెలిచారు. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చి ఆమె తల్లి లక్ష్మి ఐఏఎస్ అయ్యారు. ఎన్నికల రాజకీయాల్లోకి దిగిన కొద్ది రోజుల్లోనే ప్రజాభిమానం సంపాదించి పర్ణికారెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గద్వాలలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా మారిన డీకే సత్యారెడ్డితో విజయం అందుకున్నారు చిట్టెం నర్సిరెడ్డి. సత్యారెడ్డి నిజాం మీద పోరాడి రజాకార్ల దురాగతాలను ఎండగట్టారు. 1957లో స్వతంత్ర అభ్యర్థిగాను, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగాను ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన చనిపోవటంతో 1980 ఉప ఎన్నికలతో ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన పెద్ద కొడుకు సమరసింహారెడ్డి తీసుకోవాల్సి వచ్చింది. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన డీకే సమరసింహారెడ్డి తన తండ్రికి రాజకీయ వారసుడిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అలా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన దూకుడు, రాజకీయ చతురత, మాటల్లో లౌక్యం అలా 4 వరుస విజయాలకు కారణమైంది. అయితే ఆ తరువాత కాలంలో పార్టీలు మారి చివరికి కాంగ్రెస్ లోనే స్థిరపడ్డారు. మద్యం సహా అనేక వ్యాపారాలున్న భారత సింహారెడ్డి కూడా తండ్రి అన్న బాటల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. రావటమే కాదు, నేరుగా అన్న మీదనే పోటీ చేశారు. 1994లో ఆయన గెలిచినా ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. తరచూ వివాదాల్లో ఉంటూ గద్వాలకు మకుటం లేని మహారాజుల పేరు తెచ్చుకున్న భరత సింహారెడ్డి ఆ తర్వాత కాలంలో భార్య అరుణను ప్రోత్సహించారు. చిట్టెం నర్సిరెడ్డి కూతురు భరత సింహారెడ్డిని పెళ్లి చేసుకోవటంతో ఆమె 2 రాజకీయ కుటుంబాల వారధిగా మారారు. పుట్టింటి మెట్టినింటి రాజకీయ వారసత్వాలు ఆమెకు కలిసి వచ్చాయి. తొలి పరాజయాలు ఎలా ఉన్నా 2004, 2018 మధ్య కాలంలో గద్వాలకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో ఆమె మంత్రి కూడా అయ్యారు. అయితే భర్త మేనల్లుడైన కృష్ణమోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఆ సీటు మీదే కన్నేశారు. 2 సార్లు ఓడించినా అరుణకు ఒకసారి ఓటమి తప్పలేదు. ఆ తరువాత బీజేపీలో చేరి కీలకమైన నాయకురాలిగా మారిన అరుణ ఇప్పుడు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ. ఇక సత్యారెడ్డి మనవడిగా డీకే సోదరుల మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మేనమామ భరత్ సింహారెడ్డి భార్య అరుణ మీద 2 సార్లు ఓడినా టీఆర్ఎస్ లో చేరాక ఆమెను ఓడించారు. 2023 ఎన్నికల్లో 2వసారి గద్వాల సీటు కైవసం చేసుకున్నారు.
మొత్తంగా చూస్తే చిట్టెం నర్సిరెడ్డి చిన్న కొడుకు రామ్మోహన్ రెడ్డి మక్తల్లో 2 సార్లు కాంగ్రెస్ లో గెలిచి 2023లో బీఆర్ఎస్ లో ఓడిపోయి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిన నర్సిరెడ్డి పెద్ద కొడుకు వెంకటేశ్వర్ రెడ్డి కూతురు పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేగా గెలిచి చిట్టెం కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. గద్వాలలో డీకే సత్యారెడ్డి 2 సార్లు, ఆయన పెద్ద కొడుకు సమరసింహారెడ్డి 4 సార్లు, చిన్న కొడుకు భరత సింహారెడ్డి 1 సారి, కోడలు డీకే అరుణ 3 సార్లు, మనవడు కృష్ణమోహన్ రెడ్డి 2 సార్లు గెలిచి ఆ నియోజకవర్గంలో కుటుంబ వారసత్వం కొనసాగిస్తున్నారు. 1978 మొదలుకొని ఒక్కసారి మినహా ఆ కుటుంబమే అక్కడ గెలుస్తూ వస్తోంది. కాకపోతే 4 సార్లు పోటీ కుటుంబ సభ్యుల మధ్యనే జరిగింది. ఇప్పుడు ఎంపీగా గెలిచి అరుణ డీకే వారసత్వం కొనసాగిస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రాజకీయ కుటుంబాల కథ.